Let us turn to Luke chapter 10. Luke chapter 13, verse 10 to 13 first. దేవుని వాక్యం నుంచి లూకాసు వార్త 13వ అధ్యాయము 10వ వచనం నుంచి 13 వచనాలు మొదటిగా మనం ధ్యానించుకుంటాం. On a Sabbath, the Lord Jesus was teaching in one of the synagogues, and a woman was there who had been crippled by a spirit for 18 years. She was bent over and could not straighten up at all. When the Lord Jesus saw her, he called her forward and said to her, "Woman, you are set free from your infirmity." Then he put his hands on her, and immediately she straightened up and praised God. You know, this Gospel of Luke is written by Luke, right? Who was Luke? He was a doctor. ఈ యొక్క లూకాసు వార్త లూకా అనే ఆ శిష్యుడు రాశాడు. ఈయన వృత్తిపరంగా ఒక వైద్యుడు. And the doctor here is reporting a medical problem. కాబట్టి ఈ వైద్యుడిగా ఉన్న లూకా గారు ఇప్పుడు ఒక వైద్యపరమైన విషయాన్ని గురించి ప్రస్తావిస్తున్నారు. A problem that he is not able to cure. ఒక వైద్యుడిగా ఆయన నయం చేయలేని ఒక రోగం గురించి ఆయన రాశారు. It is about a woman who has a disability. ఇక్కడ ఒక స్త్రీ ఎంతో బలహీనత కలిగి ఉంది. And she is suffering a lot because of that. ఆ యొక్క బలహీనత బట్టి ఆమె ఎంతగానో బాధించబడుతుంది. She was severely crippled, so much that she was bent over, could not straighten up. ఆమె ఎంతగా బలహీనపరచబడింది అని అంటే ఆమె ఎప్పుడు కూడా ఆ నడుము వంగిపోయి జీవిస్తుంది. ఆమె చక్కగా నిలబడలేకపోతుంది. Imagine if we were like that. ఆ విధంగా మనం ఉంటే ఊహించుకోని పరిస్థితి. You can't see the sky. You will always, your eyes will be on the ground. ఆ విధమైన పరిస్థితులు అంటే ఏమాత్రం కూడా మనం ఆకాశంలో చూడలేము. మన కన్నులు ఎప్పుడు కూడా నేలను చూస్తూ ఉంటాయి. And if you have to look at someone, you have to look from the corner of your eye. You have to turn your head and look from the corner of your eye. మన యొక్క తలను పైకెత్తలేము కాబట్టి మన యొక్క కంటి చివరి నుంచి ఆ మనుషుల్ని చూసి మాట్లాడాల్సి వస్తుంది. One person was telling about a lady who suffered like this. She had a bent back. Her name was Dottie. She was a believer. ఒక సహోదరి విశ్వాసాలు ఉంది. ఆమె పేరు డాటి. ఆమె ఇటువంటి బలహీనత గుండా వెళ్ళింది. ఆమె గురించి ఒక దైవజనుడు ఈ విధంగా చెప్పాడు. She was bent so much that even the fridge top shelf she couldn't reach because she was so bent. ఆమె ఎంతగా ఆ బలహీనత చేత వంగిపోయింది అని అంటే ఆ యొక్క ఫ్రిడ్జ్ లో ఉన్న ఆ పైన ఉన్న అరలో కూడా వస్తువులను పెట్టలేనంతగా ఆమె యొక్క నడుము వంగిపోయింది. And she was too embarrassed to go outside anywhere. అలాగే ఆమె to be at home only. ఇల్లు దాటి బయటికి వెళ్ళడం కూడా ఆమెకి ఎంతో ఇబ్బందిగాను అసౌకర్యంగాను ఆమెకు ఉండేది. But she never used to complain. కానీ ఎప్పుడు కూడా ఆమె సనిగిన వ్యక్తిగా లేదు. So coming to the incident, she was crippled by a spirit. కాబట్టి ఇక్కడ సంఘటన ఈ యొక్క అంశంలో మనం చూసినట్లయితే ఈ యొక్క స్త్రీ ఆ యొక్క బలహీనపరచ దయ్యం చేత పీడించబడుతుంది. That means there was a demonic aspect to her whole condition. అంటే ఈమె యొక్క పరిస్థితిలో ఆ యొక్క దయ్యంకు సాతానుకు సంబంధించిన అంశం దాగి ఉంది. She was under bondage for 18 years. 18 సంవత్సరాల పాటు ఆమె బంధకములలో చెరలో ఉంది. Think of it. 18 years. ఆలోచన చేయండి 18 సంవత్సరాలు అంటే. How old were you when you were 18 years? 18 years back. 18 సంవత్సరాల 2006 it is. 2006 అని మనం చెప్పుకోవచ్చు. 18 సంవత్సరాల క్రితం మన యొక్క పరిస్థితి ఎలా ఉంది? ఎంత వయసులో ఉంటారు మీరు? What were you doing in 2006? 2006లో మీరు ఏం చేస్తున్నారు? Some of you were not settled. బహుశా మీలో కొంతమంది జీవితంలో కుదురుకోలేదేమో. Some of you were in school. కొంతమంది పాఠశాలలో ఉంటారు. Some of you were unmarried and happy. బహుశా కొంతమందికి వివాహాలు కాక చాలా సంతోషంగా ఉండుంటారు. Some of you were not even born. కొంతమంది బహుశా అప్పటికి జన్మించలేదేమో. A lot of things happened in 18 years, right? 18 సంవత్సరాల్లో అనేకమైన విషయాలు జరుగుతాయి. You would have completed your studies, got jobs, got married, had children. చదువులు పూర్తి చేయొచ్చు, ఉద్యోగాలు పొందుకోవచ్చు, వివాహాలు చేసుకోవచ్చు, పిల్లల్ని కనొచ్చు. In other words, this affliction would have robbed this woman of the best years of her life. అయితే ఈ యొక్క బలహీనత ఆమె యొక్క జీవితంలో శ్రేష్టమైన 18 సంవత్సరాలని దొంగిలించింది. But that doesn't stop her from coming to the synagogue. అయినప్పటికీ కూడా ఆమె సమాజ మందిరానికి రావడం మానుకోలేదు. Even in her suffering, she wanted to be in the right place. ఆమె తన యొక్క శ్రమలో కూడా సరైన స్థలంలోనే ఉండాలని ఆమె ఉద్దేశించుకుంది. She wanted to be right with God. దేవునితో సమాధాన పడాలనే ఆశతోటి ఆమె వస్తూ ఉంది. You must really appreciate that about this woman. కాబట్టి ఈ యొక్క స్త్రీ విషయంలో ఈ విషయాన్ని మనం ఎంతగానో మెచ్చుకోవాలి. She was not looking for an excuse to stay back at home because of her sickness. ఆమె తనకున్న శ్రమ కారణాన్ని బట్టి ఇంటి దగ్గర ఉండాలని ఆమె ఆలోచన చేయలేదు.
She must have taken a lot of time to dress up and come till there, right? సహజంగా ఆలోచిస్తే ఆమె సమాజ మందిరానికి రావడానికి చాలా సమయం ఆమె బయలుదేరాల్సి వస్తుంది. But she did what she could అయితే ఆమె ఎంత చేయగలదో అంత చేసి ఆమె వస్తూ ఉండేది. and came to the place of worship. కాబట్టి ఆరాధించే స్థలానికి ఆమె వచ్చింది. In other words, she was in the right place for a miracle. మరొక విధంగా చెప్పాలంటే ఒక అద్భుతం కొరకైన సరైన స్థలానికి ఆమె చేరుకుంది. And one Sabbath she goes to the synagogue and there is a guest speaker. ఒక రోజున అనూహ్యంగా ఆమె వెళ్ళిన ఆ సమాజ మందిరానికి ఒక అతిథిగా ఒక గొప్ప వ్యక్తి వచ్చారు. Lord Jesus. ప్రభువైన యేసు వారు. And as the Lord Jesus started to preach, he saw her and said to her, "Come here." ప్రభువైన యేసు వారు బోధిస్తున్నప్పుడు ఆమెను చూశారు, ఇక్కడికి రమ్ము అని పిలిచారు. Now you see, this woman did not go to the synagogue expecting to be healed, right? అయితే స్వస్థత పొందుకోవాలన్న ఆ తలంపుతోటి, ఆలోచనతోటి ఆ యొక్క స్త్రీ సమాజ మందిరానికి రాలేదు. Not only that, we see she did not even approach the Lord for healing. అలాగే అసలు ప్రభువారు పిలిచిన కారణం కూడా స్వస్థత కొరకే అని ఆమెకు తెలియదు కూడా. Why didn't she do that? అయితే ఎందుకు ఆ విధంగా అనుకోలేదు ఆమె? Maybe she couldn't reach him. ఎందుకంటే Can be a practical answer. ఎందుకనంటే ఆమె ఆయన దగ్గరకు చేరుకోలేదు. Or maybe her life was so full of disappointments that she didn't want to risk another disappointment. లేదా ఆమె జీవితంలో ఎన్నో నిరాశలు, నిస్పృహలు చోటు చేసుకుని ఉంటాయి. కాబట్టి మరొక నిరాశ, నిస్పృహ ఎందుకు అని అనుకొని ఉంటుంది. See, 18 years is a long time to struggle with something. ఎందుకంటే ఒక సమస్యతో పోరాటానికి 18 సంవత్సరాలు అనేది అది ఎంతో ఎక్కువ కాలము. Everybody knows about it, and sometimes you're so used to a problem that you'd rather live with it than talk about it. కొన్నిసార్లు 18 సంవత్సరాలు ఒక సమస్య చేత పోరాటం చేస్తే నువ్వు ఆ సమస్యతో జీవించాలని అనుకుంటావు కానీ ఇక దాని గురించి మాట్లాడాలని అనుకోవు నువ్వు. The Lord sees us and says, "Come." ప్రభు చూశారు ఆమెని, ఇక్కడికి రమ్ము అని పిలిచారు. So it was the Lord's initiative completely. ఇక్కడ సంపూర్ణంగా ప్రభు వారే బాధ్యత తీసుకుంటూ ఉన్నారు. Some people say you don't get healed because you don't have enough faith. కొంతమంది చెప్తూ ఉంటారు, నీకు చాలినంత విశ్వాసం లేదు కాబట్టి నువ్వు స్వస్థత పొందుకోవంటారు. Here the woman's faith is not even in picture. The Bible does not say anything about her faith. అయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే ఈ యొక్క అంశంలో స్త్రీ యొక్క విశ్వాసం గురించి ఏమీ రాయబడలేదు ఇక్కడ. It was the Lord's call to the woman that set the stage for healing. అయితే ఆమె యొక్క స్వస్థ విషయంలో ప్రభువారి యొక్క పిలుపే అది పూర్తిగా సంపూర్ణంగా ప్రభువారికి పిలుపు అయి ఉంది. And so slowly she would have made her way to the కాబట్టి Lord. నెమ్మదిగా ప్రభువారి దగ్గరికి ఆమె చేరుకుంది. So here we can ask one question. ఇక్కడ ప్రశ్న అడుగుదాం. Why didn't the Lord heal her there itself where she was sitting? ఆ యొక్క స్త్రీ ఎక్కడైతే కూర్చుందో ఆ స్థలంలోనే ప్రభువారు ఆమెను స్వస్థపరచకుండా ఆ బలహీనరాల్ని ఎందుకు ప్రభువారు దగ్గరికి రమ్మన్నారు? Because as it is, she had difficulty walking and the Lord had the power to heal. ఎందుకంటే ఆమె నడవటానికి ఎంతో శ్రమతో కూడింది కాబట్టి ప్రభువారు తలుచుకుంటే ఆమె కూర్చున్న స్థలంలో స్వస్థపరచగలరు. There can be two reasons. These are connected reasons. ఇక్కడ 2 కారణాలు ఆ ప్రభువారు ఆమెను పిలవటం వెనుక ఉన్నాయి. The first reason why he didn't heal her in the seat is because he wanted her to move towards him. మొదటి కారణము ఆమె కూర్చున్న స్థలంలోనే ప్రభు ఎందుకు ఆమె స్వస్థపరచలేదంటే ప్రభువారి వైపుగా ఆమె రావాలి అన్నదే ప్రభు యొక్క ఉద్దేశం. Many times when God wants to do a miracle in our life, he wants you to move towards the miracle. Don't go away. Move towards. Keep yourself in the path of obedience. అనేక మార్లు నీ యొక్క జీవితంలో దేవుడు అద్భుతాన్ని ఎందుకు జరిగిస్తాడంటే ఆ యొక్క అద్భుతం ద్వారా నువ్వు దేవునికి మరింత సమీపంగా రావాలని ప్రభువారు ఉద్దేశిస్తారే కానీ ఆ అద్భుతం తర్వాత నువ్వు దూరంగా వెళ్ళిపోవాలని కోరుకోరు ఆయన. Get into the path of the blessing. ఆ యొక్క ఆశీర్వాదపు మార్గంలోనికి నువ్వు రావాలని కోరుతూ ఉంటాడు. If you move away at that time, you may miss a blessing. ఒకవేళ ఆ సమయంలో కానీ నువ్వు దూరంగా వెళ్ళిపోతే ఆ యొక్క ఆశీర్వాదాన్ని నువ్వు కోల్పోతావు. You know, God wants us to exercise that faith and come into that path. కాబట్టి ఆ యొక్క విశ్వాసాన్ని అభ్యాసం చేస్తూ ఆ మార్గంలోనికి రావాలని ప్రభువారు ఉద్దేశిస్తూ ఉంటారు. You saw in worship, ఆరాధనలో చూసాం. Chandu told about he had an interview at 9:30. అప్పుడు 9:30కి ఇంటర్వ్యూ ఉంది. And he moved towards where God wanted him to move. అయితే ప్రభువారు ఎటు నడిపిస్తున్నారో అటువైపుగా నడిచారు. I mean, there is a common sense aspect. We can go away and logically say, no, this doesn't work. We can't do like this. You know, but God wants us to move towards a miracle when he has shown you something. కాబట్టి సహజంగా ఆలోచన చేసినట్లయితే మనము దేవునికి దూరంగా వెళ్ళిపోతాం కానీ దేవుని యొక్క నడిపింపులో ఉన్నప్పుడు దేవుని యొక్క మార్గంలో మనం సమీపంగా వస్తాం ఆయనకి. Also, if a miracle has happened in your life and it has not moved us close to the Lord, that means a miracle has been wasted in your life. ఒకవేళ నీ జీవితంలో జరిగిన అద్భుతము నిన్ను దేవునికి సమీపంగా తీసుకురాకపోతే ఆ అద్భుతం నీ జీవితంలో ఎంతో వ్యర్థమైపోయినట్లే. You know, we talk of the wonderful things God has done in our life, but ask this question. That is God's work in your life, but what did you do in response to that?
నీ యొక్క జీవితంలో ఎన్నో కార్యములు దేవుడు చేస్తుంటారు. అయితే ఆ కార్యములు దేవుడు చేసిన తర్వాత నీ యొక్క ప్రతిస్పందన ఏమై ఉంది? ఎలా ఉంది? Have you come closer to the Lord? Are you more serious about obedience? దేవునికి సమీపంగా వచ్చావా? మరి ఎక్కువ ఆసక్తి, తీవ్రతని దేవుని ఎడల కనబరిచావా? If God has healed you with a sickness, if the healing has not moved you closer to Him, then the sickness has been wasted in your life. నీ యొక్క జీవితంలో ఉన్న అనారోగ్యాన్ని ప్రభు అద్భుతంగా స్వస్థపరిచినప్పుడు నువ్వు దేవుని దగ్గరికి రానట్లయితే నీ యొక్క జీవితంలో దేవుడు అనుమతించిన ఆ యొక్క అస్వస్థత వ్యర్థమైపోయినట్లే. And God may sometimes need to send another sickness to get your attention. నీ యొక్క గమనాన్ని ఆయన వైపు తిప్పుకోవడానికి మరొక అస్వస్థతని, అనారోగ్యాన్ని దేవుడు నీ జీవితంలో పంపించాల్సి వస్తుంది. So that's the first reason. God wants you to move towards Him. So come to Him. కాబట్టి ఇది మొదటి కారణమైంది. ప్రభు యొద్దకు సమీపించాలని ఆమెను రమ్మన్నాడు. And the second reason is an explanation of the first actually. The Lord did not heal her in her seed because the Lord wanted her to make an effort to work with Him. రెండవదిగా ప్రభువారు ఆమె ఉన్న స్థలంలోనే ఆమెను ఎందుకు స్వస్థపరచలేదంటే ప్రభువారు చేసే ఆ యొక్క స్వస్థ కార్యంలో ఆమె కూడా భాగస్తురాలు కావాలని ప్రభువారు ఆమెని పిలిచారు. Many times when God does something in our life, He wants us also to work with Him. చాలా సార్లు Though He can do it on His own. చాలా సార్లు మన యొక్క జీవితాలలో ఆయన ఒక్కడే చేయగలిగిన కార్యాలను కూడా మనం భాగస్థులం కావాలని మనల్ని ఆ భాగం చేసి భాగస్థులుగా చేసి కార్యం చేస్తారు. Why does He do that? ఎందుకు ఆ విధంగా ప్రభు చేస్తారు? So that we will value. ఎందుకంటే మనం ఆ కార్యములకు విలువనిస్తాము. We will value what God has done in our life. మన యొక్క జీవితంలో దేవుడు జరిగించే వాటికి విలువ ఇవ్వాలని ప్రభువారు మనల్ని జతకలుపుతారు. Sometimes we read in the news some poor person winning a big lottery. కొన్నిసార్లు మనం ఆ పత్రికల్లో చదువుతూ ఉంటాం, ఒక నిరుపేద వ్యక్తి ఎంతో లాటరీ పొందుకున్నాడని వింటాం. They say many poor people who win such big lotteries, they waste away their money foolishly. And in a short time, they are back into their old condition, if not worse than that. చాలా సార్లు ఈ యొక్క నిరుపేద వ్యక్తులు లాటరీ పొందుకున్న తర్వాత తిరిగి అదే హీనమైన ఆ లోకానుసారమైన జీవితంలోకి వెళ్ళిపోతారు. కొన్నిసార్లు మరి అంత ఇంకా ఎక్కువ నీచమైన జీవితంలో కూడా వాళ్ళు వెళ్ళిపోతారు. Because they got something so easily, they didn't know how to handle it, they didn't know the value of it really. ఎందుకంటే వాళ్ళు చాలా తేలిగ్గా సులభంగా దాన్ని పొందుకున్నారు కాబట్టి దానికి ఎలా విలువ ఇవ్వాలో, ఎలా వ్యవహరించాలో వాళ్ళు దాని గురించి ఎరిగి ఉండరు. The people who work and earn and save, they don't lose money so foolishly because they know the value. అయితే ఎవరైతే కష్టపడి సంపాదిస్తారో వాళ్ళు దానికి విలువనిచ్చి దాని జాగ్రత్తగా దాని పట్ల వ్యవహరిస్తారు. So in other words, when you put an effort to do something, you value it, you protect it. మరొక విధంగా చెప్పాలంటే నువ్వు ఎప్పుడైతే కష్టపడి ఒక కార్యం చేస్తావో దానికి నువ్వు ఎక్కువ విలువనిచ్చి కాపాడుకుంటావు. And God wants you to work with Him in your miracle. కాబట్టి నీ జీవితంలో జరిగే ఒక అద్భుతంలో దేవునితో కలిసి నువ్వు పనిచేయాలని, భాగస్తుగా ఉండాలని ప్రభు కోరుతారు. When we work like that, when we invest like that, what happens? ఆ విధంగా ప్రభుతో కలిసి పనిచేసినప్పుడు ఏం జరుగుతుంది? When we work with God like that, what happens when Satan brings a temptation in your life? ఆ విధంగా దేవునితో కలిసి పనిచేస్తున్నప్పుడు సాతాను ఒక శోధన నీ జీవితంలోకి తీసుకొస్తుంది. You're alert. You want to resist. అప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండి దాన్ని నిరోధించాలి, పోరాడాలి. You don't want anything to damage your investment. నీ యొక్క దేవుని యందు నువ్వు ఉంచిన ఆ యొక్క ఫలానికి నాశనం జరగకుండా నువ్వు కాపాడుకోవాలి. You get a boldness to tell Satan, no Satan, I don't want that temptation from you. I am no longer who I am. కాబట్టి నువ్వు సాతాను తోటి ధైర్యంగా చెప్పాలి, నేను ఇంతకు ముందు నా శరీరానుసారమైన వ్యక్తిని కాను అని నువ్వు సాతానుతో ధైర్యంగా చెప్పాలి. Always remember the reason why Satan attacks you is because there is something he sees in you. There is a threat to him. ఎందుకు సాతాను నీ మీద ఆత్మీయంగా పోరాటం చేయాలని చూస్తూ ఉంటాడంటే సాతానికి ముప్పుగా ఉన్న ఒక విషయం నీ జీవితంలో నువ్వు కలిగి ఉంటావు కాబట్టి. So don't make it easy for him. కాబట్టి సాతాను తేలిగ్గా నిన్ను పాడు చేసే వ్యక్తిగా నువ్వు ఉండొద్దు. So that's the second reason. God wants you to work with him. One, God wants you to move towards him. Second, God wants you to work with him. కాబట్టి ఈ యొక్క రెండు విషయాలు అయి ఉన్నాయి. మొదటిగా ప్రభువారు నిన్ను ఆయనకు సమీపంగా రావాలని కోరుతూ ఉన్నారు. రెండవదిగా ప్రభువారితో కలిసి నువ్వు పనిచేయాలని ప్రభు కోరుతూ ఉన్నారు. Another aspect is, ఇక్కడ మరొక అంశం మనం చూస్తాం. We don't know how long this woman took to come till the Lord, right? ఈ యొక్క బలహీనరాలైన స్త్రీ ప్రభు దగ్గర రావడానికి ఎంత సమయం తీసుకుందో మనకైతే తెలియదు. People who are in pain cannot move so fast. ఎందుకంటే ఆ యొక్క శ్రమ గుండా వెళ్తూ ఉన్నవారు చాలా వేగంగా వాళ్ళు నడవలేరు. You know, I had a small knee accident. I realized it takes so long. What I used to walk in 10 seconds, I will take much more than that. You know, people in pain take a longer time to walk. కాబట్టి ఒకసారి కాలుకి దెబ్బ తగిలినప్పుడు నేను కూడా అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. చాలా స్వల్ప సమయంలో చేయవలసినవి ఎక్కువ సమయం తీసుకుంటూ ఉంటాం. కాబట్టి ఇప్పుడు
ఈ యొక్క స్త్రీ అంత ఎక్కువ సమయం తీసుకుని ఉండి ఉండొచ్చు బహుశా. So here we see the third beautiful aspect. ఇక్కడే మరొక మరొక మంచి అందమైన విషయాన్ని చూస్తాం. If you're slow also, God is willing to wait for you. నువ్వెంత నెమ్మదిగా వచ్చినప్పటికీ కూడా దేవుడు నీ కొరకు వేచి ఉండే దేవుడై ఉన్నాడు. From a spiritual point of view, some of us don't grow as mature and as fast as others. ఆత్మీయంగా చూసినట్లయితే ఇతరుల వలె చాలా మంది చాలా వేగంగా ఆత్మీయంగా అభివృద్ధి చెందలేరు. The reason is probably you were struggling with a bigger problem in life, so that is making it difficult for you to walk towards God. కారణం ఏంటంటే ఆ ఎదగలేని వ్యక్తులు బహుశా చాలా పెద్ద సమస్యతో పోరాడుతూ ఉన్నారేమో, అందుకే అంత వేగంగా వాళ్ళు ఎదగలేకపోతున్నారు. What seems easy for others seems very difficult for you. కాబట్టి ఇతరులకు చాలా కష్టంగా కనిపించేది బహుశా నీకెంతో తేలిగ్గా అనిపించవచ్చు. The wonderful news is the Lord will wait for you. అయితే ఇక్కడున్న ఎంతో గొప్ప విషయం ఏంటంటే ప్రభువారు నీ కొరకు వేచి ఉండే ప్రభు అయి ఉన్నారు. Take your time. సమయం తీసుకో. As long as you're walking in the direction of your miracle, take your time. No problem. ప్రభు దగ్గరికి నువ్వు వస్తూ ఉన్నప్పుడు నీకు ఎంత సమయం కావాలన్నా తీసుకో. నువ్వు మెల్లగా వచ్చినా పర్లేదు కానీ ప్రభు యొక్క మార్గంలో ప్రభుని సమీపించే వ్యక్తిగా నువ్వు ఉండాలి. He will work with you to overcome your problem. ఎందుకంటే ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత ఆ సమస్యను అధిగమించడానికి ఆయనతో కలిసి పనిచేసే అవకాశం ప్రభు నీకు ఇస్తారు. Don't stray away from him. ఆయన దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోవద్దు నువ్వు. Don't look at things from the logic of common sense. కాబట్టి లోకానుసారమైన శరీరానుసారమైన జ్ఞానంతో విషయాలను నువ్వు చూడొద్దు. Keep walking. ప్రభు వైపు సమీపిస్తూ ఉండు. And then you see what happens. The Lord says in verse 12 to the woman, "Woman, you are freed from your infirmity." 12వ వచనంలో ప్రభువారు అంటున్నారు ఆమెతోటి, అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావు. And she would have felt that power surge, right? అప్పుడు ఆమెలో ఒక శక్తి ప్రసరించడం బహుశా గమనించుంటుంది. The Greek word for free means to untie. గ్రీకు భాషలో ఆ యొక్క విడుదల అనేది విడిపించడము అనే మాటగా రాయబడింది. Ante, have you seen, if you're stayed in the villages and all, if a little calf is kept inside tied, or a little goat is kept and tied, you free it in the morning, how it will run away? He will be jumping here. You don't know what to do. ఆ యొక్క గ్రామాల్లో మనం చూసినట్లయితే ఆ యొక్క పదాన్ని మంచిగా మనం అర్థం చేసుకోవచ్చు. ఒక చిన్న దూడ పిల్లని కానీ మేక పిల్లని కానీ ఉదయాన్నే మనం తాడు విప్పినప్పుడు అది ఎంతో సంతోషంగా వెళ్ళిపోతూ ఉంటుంది. That is what the Lord is telling. Lord, woman, you have been untied. ఆ విధంగా ప్రభువారు ఆ యొక్క బలహీనురాలైన స్త్రీని ప్రభువారు విడిపించారు. And she straightened, the crook back straightened, and what did she do? First thing, she worshipped God. ఆమె ఇప్పుడు చక్కగా నిలవబడి మొదటగా ఏం చేసిందంటే ప్రభువారిని మహిమపరిచింది. You have been untied. నీవు విడిపించబడ్డావు. Now spiritually there is a lesson for all of us. ఆత్మీయంగా ఇక్కడ ఒక పాఠం మనందరం కలిగి ఉంటాం. You know, this crippled woman is a picture of all of us. ఈ యొక్క బలహీనురాలైన స్త్రీ మనందరికీ కూడా సాదృశ్యంగా ఉంది. Before the Lord came into your life, you were all bent by the burden of sin. ప్రభువారు మన యొక్క జీవితంలోనికి రాకముందు ఆ యొక్క పాప భారం చేత నువ్వు వంగిన స్థితిలో ఉండుంటావు. You didn't realize, but we were bent with the weight. We couldn't carry this weight. మనం గ్రహించుకోలేదు కానీ ఆత్మీయంగా పాప భారం చేత మనం వంగి నడిచే వారిగా ఉన్నాం. You're under the heavy back-breaking burden of Satan. ఎంతో నడుము వంగిపోయి విరిగిపోయేంత గొప్ప పాప భారం ని సాతాను చేత మనం కలిగి ఉన్నాం. When you're carrying that kind of burden, how much money you earn doesn't matter. అంత భారాన్ని మనం మోస్తున్నప్పుడు ఎంత ధనం సంపాదించామన్నది ప్రాముఖ్యమైనది కాదు. You may be a person getting 5 lakhs per month, but there'll be no happiness. నెలకి నువ్వు 5 లక్షలు సంపాదించే వ్యక్తివై ఉన్న ఆ భారం నువ్వు కలిగి ఉన్నప్పుడు నీకు ఎటువంటి సంతోషం ఉండదు. You're under bondage. ఎందుకంటే నువ్వు బానిసత్వంలో ఉన్నావు. We all need help. మనందరూ కూడా సహాయం కొరకైన అవసరతలో ఉన్నాం. We all need a savior. మనందరూ కూడా రక్షకుడు కొరకైన అవసరతలో ఉన్నాం. That's what the Lord did. He came as the savior of the world. కాబట్టి ప్రభువారు ఈ లోకానికి రక్షకుడుగా ప్రభువారు వచ్చారు. He's the God who frees us from the heavy burden of sin. కాబట్టి పాపం యొక్క ఆ గొప్ప శృంఖలాల నుంచి విడిపించే దేవుడుగా మన ప్రభువారు. That's what he came to do. He unties us from our sin and helps us to stand straight before God. అదే ప్రభువారు మన జీవితాల్లో ఆత్మీయంగా ఆ యొక్క బంధకాల నుంచి విడిపించి చక్కగా నిలవబడే ఆత్మీయ జీవితాలను ప్రభువారు మనకు అనుగ్రహించారు. That is why the Hebrew says, now you can confidently enter his presence. కాబట్టి ఆ యొక్క హెబ్రీ గ్రంథకర్త అంటాడు ఆయన యొక్క సన్నిధిలోనికి ధైర్యంగా ప్రవేశించుము అంటాడు. But Psalm 1:5 says the wicked will not be able to stand. ఆ యొక్క కీర్తనలు 1:5లో మనం చూస్తాం నీతిమంతుల సభలో పాపులు నిలవరు అంటాడు. So now that is not the end of the story.
అయితే ఇక్కడే ఈ యొక్క వృత్తాంతం ఆగిపోలేదు. There's another person in the story మరొక వ్యక్తి యొక్క వృత్తాంతంలో ఉన్నాడు. who has something to teach us. ఆయన కూడా మనకు ఒక పాఠం నేర్పుతాడు. And that is the leader of the synagogue. ఆయన సమాజ మందిరపు అధికారి. Verse 14, 14వ వచనం. Luke 13:14. లూకా 13:14. Indignant because the Lord had healed on a Sabbath, the synagogue ruler said to the people, there are 6 days for work, so come and be healed in those days and not on a Sabbath. యేసు విశ్రాంతి దినమున స్వస్థపరిచినందున ఆ సమాజ మందిరపు అధికారి కోపంతో మండిపడి జనసమూహమును చూచి పనిచేయదగిన 6 దినములు కలవు గనుక ఆ దినముల్లోనే వచ్చి స్వస్థత పొందుడి, విశ్రాంతి దినమందు రావద్దు అని చెప్పారు. The leader of the synagogue was not at all happy at this healing. ఇక సమాజ మందిరపు అధికారికి మాత్రం కూడా సంతోషం లేదు ఇప్పుడు. He was not thinking that a woman suffering for 18 years has been healed. He's thinking paddhati, you know. 18 సంవత్సరాల నుంచి బలహీనతతో బాధపడిన ఆ స్త్రీ యొక్క కార్యం వైపు ఆయన చూడకుండా ఆ యొక్క స్వార్థంగా ఆయన ఆలోచిస్తున్నాడు. He is unhappy this healing happened in his synagogue on a Sabbath. కాబట్టి విశ్రాంతి దినమున సమాజ మందిరంలో జరిగిన ఆ స్వస్థతను బట్టి ఎంతగానో కోపపడుతున్నాడు. He is not able to confront the Lord Jesus Christ. అయితే ప్రభువారిని ఎదుర్కొనే ధైర్యం లేదు ఇతనికి. Maybe he's a little afraid to do that. So what does he do? He scolds the people. కాబట్టి ప్రభువారిని ఏమి అనలేక ఆయన జనసమూహం మీద కోపపడుతున్నాడు. 6 days are there. Why don't come on a Sunday for healing? కాబట్టి 6 రోజులు ఉన్నాయి కదా, మీరు ఆదివారం ఎందుకు వస్తున్నారు, విశ్రాంతి దినమున ఆ స్వస్థత కోసం ఎందుకు వస్తున్నారు అన్నాడు. We have people like that here also, no? మనలో కూడా People కొంతమంది who can't shout back at their boss, they'll come and shout at their wife. మనలో కూడా కొంతమంది అలా చేస్తూ ఉంటారు. వారి యొక్క యజమాని మీద కోపం చూపించలేక Manlate, I'm not saying peace and joy in general. బయట సంఘం బయట కూడా చాలా మంది అలా ఉంటారు. యజమాని మీద కోపడలేక ఇంటికి వచ్చి భార్య మీద కోపం చూపిస్తుంటారు. So what is the problem with the synagogue ruler? ఈ యొక్క సమాజ మందిరపు అధికారి చేస్తున్న తప్పిదం ఏంటి? He is more interested. Program. This is a problem. This can be a problem with the church if you're not careful. Programs and systems become more important than people. ఈ యొక్క సమాజ మందిరపు అధికారికి సంఘంలో జరిగించే కార్యక్రమాలు వ్యవస్థల మీదే ఎక్కువ ఆసక్తి ఉంది. William Barclay says like this: as a church, most troubles and problems come because of rules and regulations. ఒక దైవజనుడు ఈ విధంగా చెప్పాడు, సంఘంలో ఎక్కువగా సమస్యలు రావడానికి కారణం ఏంటంటే పెట్టుకునే నియమాలు, క్రమాలు. You know, we love procedures more than we love God. ఆ యొక్క పద్ధతుల్ని దేవుని కంటే ఎక్కువగా సంఘం ప్రేమిస్తూ ఉంటుంది. You know, it is good to honor God, but remember what God wants you to do. We got to do that. దేవుని గణపరచాలి, అయితే దేవుడు ఏది ఉద్దేశిస్తున్నాడో దాన్ని మనం జరిగించే వారమై ఉండాలి. One person was saying he was in a hospital emergency room. He came and he was sitting. ఒక వ్యక్తి ఈ విధంగా చెప్పాడు, తను ఒక హాస్పిటల్లో ఒక అత్యవసర విభాగం దగ్గర కూర్చున్నాడు. A young mother came through the door with a child. Her mouth was bleeding and she was holding a handkerchief on the child's mouth. ఒక తల్లి తన యొక్క కుమార్తెను తీసుకుని వచ్చింది. ఆ కుమార్తెకు ఇక్కడ రక్తం స్రవిస్తూ ఉంది ముక్కు నుంచి. She frantically came to the counter. She said, "My daughter has been hurt. I need to see." Before she completes the sentence, that clerk will tell, "Wait, sit. The doctor will come." ఇప్పుడు ఆ యొక్క తల్లి తన యొక్క బిడ్డ నిమిత్తమై అంగలారుస్తూ వాళ్ళని ప్రాధేయపడుతూ ఉంది. అయితే ఆమె మనవి చేస్తూ ఉండగానే అక్కడ ఉన్న గుమాస్తా ఏం చెప్పాడంటే, మీరు మౌనంగా కూర్చోండి, డాక్టర్ గారు వస్తారని చెప్తుంది. My girl has been hit by. Before she completes that, again, take the seat, ma'am. The person will come. అమ్మ, నా కుమార్తెకి ఎంతో రక్తం పోతుంది అని చెప్తూ ఉన్నప్పుడు మధ్యలోనే ఆమె కలిగించుకొని, మీరు వెయిట్ చేయండి, డాక్టర్ గారు వస్తారని చెప్తుంది. Just then that ear doctor came in. అప్పుడు అదే సమయంలో వైద్యుడు వచ్చాడు. Looked at the girl and then he looked at the clerk and said, "Shame on you." ఆ పాపను చూశాడు. ఆ యొక్క గుమాస్తా తోటి ఆ క్లర్క్ తోటి చెప్పాడు వైద్యుడు ఏంటంటే, ఇదెంతో బుద్ధిహీనమైన పని అని చెప్పాడు. The little girl needs help right now. ఆ యొక్క చిన్న పాపకు ఎంతో అత్యవసరంగా మనం ఆ యొక్క వైద్యాన్ని అందించాలి. And he took the mother and child into the examining room. కాబట్టి ఇప్పుడు అత్యవసరమైన ఆ గదిలోనికి ఆ యొక్క తల్లిని, ఆ పాపను ఆయన తీసుకుని వెళ్ళాడు. You see, the doctor was looking at the child's pain. The clerk was looking at the hospital procedure. వైద్యుడేమో ఆ పాప యొక్క సమస్యను చూస్తూ ఉన్నాడు. ఆ గుమాస్తా ఏమో ఆ యొక్క హాస్పిటల్ యొక్క పద్ధతిని చూస్తూ ఉంది. That is the danger of us as a church. If you're not careful, we can love systems and not love God. సంఘంగా మనం జాగ్రత్త కలిగి ఉండాల్సిన అంశం అది ఏంటంటే, మనము వ్యవస్థల్ని చూస్తూ దేవుణ్ణి మనం విడిచిపెట్టే అవకాశం ఉంది. Coming to the incident, there are two foolish things about the statement he made. కాబట్టి The synagogue ruler. ఈ సమాజ మందిరపు అధికారి చేస్తున్న ఈ యొక్క ప్రకటనలో 2 బుద్ధిహీనమైన విషయాలు దాగున్నాయి. First he said, మొదటిగా firstly he said,
don't come on a Sabbath to get healed. ఏమంటున్నాడంటే విశ్రాంతి దినమున స్వస్థత కోసం రావద్దు అంటున్నాడు. Nobody came on that day to get healed, right? Even the old lady didn't come, woman did not come expecting healing. అట్లా ఆ రోజున స్వస్థత కొరకైన ఉద్దేశంతోటి, తలంపుతోటి ఆ స్త్రీ అక్కడికి రాలేదు. The second foolish thing he said is, come on one of the other days, 6 days. ఇంకో రెండో బుద్ధిహీనమైన మాట ఏంటంటే మిగిలిన 6 దినాల్లో రండి స్వస్థత కోసం అంటున్నాడు. If they came on some other day, who would be there to heal them? ఒకవేళ నిజంగా ఆయన చెప్పినట్లుగానే ఆ 10 దినాల్లో వస్తే 6 దినాల్లో ఎవరు స్వస్థపరుస్తారు అసలు వాళ్ళని? Will the synagogue ruler's father come and heal all of them? No. వాళ్ళ ఆ సమాజ మందిరపు అధికారి వాళ్ళ బాబు వచ్చి స్వస్థపరుస్తాడా? As it is, 18 days, 18 years this woman was struggling. ఇప్పటికే 18 సంవత్సరాలు ఆమె శ్రమలో నలిగిపోతూ వచ్చింది. So this synagogue's ruler's foolish words are more out of a jealous desire to control things. కాబట్టి సమాజ మందిరపు అధికారి యొక్క మాటల్లో చాలా దాగున్నది ఏంటంటే అసూయ. That is why the Lord calls him a hypocrite. కాబట్టి ప్రభువారు అతన్ని వేషధారి అని పిలిచాడు. Verse 15 to 17 we see that. 15 నుంచి 17 వచనాల్లో The చూస్తాం. Lord answers him, you hypocrites. Doesn't each one of you on Sabbath untie his ox or donkey from the stall and lead it out to give water? Then should not this woman, a daughter of Abraham, whom Satan has kept bound for 18 long years, be set free on a Sabbath day from what bound her? And when he said this, all his opponents were humiliated, but the people were delighted with all the wonderful things he was doing. You see, this woman with the bent back would have tried religion. She realized religion cannot heal her. ఈ యొక్క బలహీనురాలైన స్త్రీ గ్రహించుకుని ఉంటుంది ఏంటంటే మతం వలన ఆమెకు స్వస్థత కలగదు. 18 years, she would have tried many doctors and realized they couldn't cure her. అలాగే 18 సంవత్సరాల కాలంలో అనేక మంది వైద్యులను కూడా ఆమె దర్శించి ఉంటుంది. అలా కూడా ఆమె గ్రహించుకుని ఉంటుంది. And all people, including her, thought that her problem would never be solved. అయితే ఆమె చుట్టూ ఉన్నవారు అలాగే ఆమె కూడా బహుశా అనుకొని ఉంటుంది ఇక ఆమె స్వస్థత పొందుకోదని. But not the Lord Jesus. అయితే ప్రభువైన యేసువారు అలా అనుకోలేదు. He is the God who came to set us free. మనల్ని విడిపించడానికి వచ్చిన దేవుడు ఆయన. He is the God who came to set us free from the bondage ఆ యొక్క that we face. మనం ఎదుర్కొనే పాపపు బానిసత్వ శృంఖలాల నుంచి విడిపించడానికి వచ్చిన దేవుడు ఆయన. No matter how hard life seems to you today, remember. ఈ రోజున నీ జీవితం ఎంత కష్టమైనదిగా కొన్ని అంశాలు ఎంతో బాధాకరమైన కనిపించినా ఆయన నిన్ను విడిపించగలడు. Just focus on these two things. Move towards him, work with him. ఆయన వైపుగా వచ్చి ఆయనతో కలిసి నడవటము, పనిచేయటం అనే విషయాల మీద నీ యొక్క దృష్టిని సారించు. Whatever obstacles you face, reach out to the Lord Jesus Christ. Don't go your own way, your own thinking. నీ యొక్క జీవితాలలో నీకు ఎదురయ్యే ఆటంకాలు ఏవైనా సరే నీ సొంత జ్ఞానంతో నువ్వు వెళ్ళొద్దు, కానీ దేవుని వైపు నువ్వు సమీపించు. You may be going through something that you cannot talk about with others. నీ జీవితంలో ఇతరులతో ఏమాత్రం కూడా చెప్పుకోలేని పరిస్థితి గుండా నువ్వు వెళ్తున్నావేమో. Don't let that stop you from reaching out to the Lord. అయితే ఆ విషయం నిన్ను ఆఫ్ చేయకుండా నువ్వు దేవుని దగ్గరికి సమీపించు. Many relationships problems, when we look at it, many times we ask that question, do you spend time with the Lord? And many times the answer is, no, we are not able to spend time with the Lord. That is the problem. You're not moving towards the Lord. You're not moving towards a miracle. Be serious about that and you will find things changing. You will find things improving. Be serious about God. God will take care of what is not in your hands. You'll either take care or he will give you the strength to handle. కాబట్టి చాలా సార్లు మన యొక్క జీవితంలో సమస్యల గుండా ఆ యొక్క చెదిరిపోయిన సంబంధ బాంధవ్యాల గుండా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు మనం కలిగి ఉండాల్సిన ప్రశ్న ఏంటంటే, ప్రభుతో నువ్వు సమయం గడుపుతున్నావా? సమాధానం ఏంటంటే, ప్రభుతో మనం సమయం గడపటం లేదు కాబట్టి అటువంటి సమస్యలు, అటువంటి సంబంధ బాంధవ్యాలు చెల్లాచెదురవటం మన చుట్టూ కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఎంతో తీవ్రత ఆసక్తి కలిగి మనం దేవునికి సమీపించి దేవునితో సమయం గడిపే వారమై ఉండాలి. You know, this aspect of God is there throughout the scriptures. Your past is no indication. What you suffered till now is no indication of what God has planned for you. కాబట్టి ఇటువంటి సందర్భాలు, అంశాలు ఎన్నో దేవుని వాక్యంలో పొందుపరచబడ్డాయి. నీ యొక్క గతాన్ని గురించి ఆయన పట్టించుకోవటం లేదు, కానీ నీ యొక్క భవిష్యత్తును గురించి ప్రభువారు దృష్టి సారిస్తున్నారు. And God especially uses people who have gone through these tough times, but they have depended on the Lord. ఇటువంటి సమస్యలు గుండా వెళ్ళిన వారు అందరినీ కూడా ప్రభువారు దర్శించారు. అప్పుడు ప్రభువారి మీద వాళ్ళు ఆధారపడ్డారు కాబట్టి ప్రభువారిని If ఉపయోగించుకున్నారు. you make that small step to walk towards God, he will be there to lead you. కాబట్టి ప్రభువుని సమీపించడం, ప్రభువారి వైపు నడవటం అనే ఒక చిన్న నిర్ణయం నువ్వు చేసుకోగలిగితే ప్రభువారు నిన్ను నడిపిస్తారు. You know, the Samaritan woman at the well was an outcast. Nobody cared for her. She had an immoral life. ఆ యొక్క ఎటువంటి నైతిక జీవితం లేకుండా ఆ యొక్క సమరయ
పట్టణంలో ఉన్న ఆ స్త్రీని మనం గమనించినట్లయితే but she was the chosen one by God to share the gospel in her village. ఆమె యొక్క గ్రామంలో సువార్తను ప్రకటించడానికి ప్రభువారు ఆమెను ఎన్నుకున్నారు. Matthew was the tax collector, అలాగే మత్తయిని చూసినట్లయితే ఆయన ఒక సుంకపు గుత్తదారుడుగా ఉన్నాడు. working for the Romans, ఆ యొక్క రోమేల కోసం పనిచేస్తూ ఉన్నాడు. hated among his own people. Tax collectors were hated among their own community. తన యొక్క స్వకీయుల చేత ఆ యొక్క యూదుల చేత ఆయన అసహించుకొనబడిన వ్యక్తి. But he was the one chosen by God to write the first book of the New Testament. అయితే కొత్త నిబంధన గ్రంథంలో మొదటి మత్తయి సువార్తను రాయటానికి ప్రభువారు ఆయన్ని ఎన్నుకుని ఏర్పరచుకున్నారు. The past doesn't matter to God. కాబట్టి దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత నీ యొక్క గతం ఏమాత్రం కూడా ఎన్నికకు రాదు. Saul of Tarsus, he was a murderer of Christians. తార్సు పట్టణపు వాడైన సౌలును చూస్తే ఆయన క్రైస్తవుల్ని హతమార్చిన హంతకుడు ఆయన. He's the one chosen by God to become Paul the Apostle, the author of nearly half of the New Testament. అయితే కొత్త నిబంధన గ్రంథంలో సగం పుస్తకాలు రాయటానికి అపోస్తలుడైన పౌలుగా ఎంచుకొనబడిన వ్యక్తిగా మారిపోయాడు. Lord Jesus does not look at your past to decide what you will do for him in future. కాబట్టి భవిష్యత్తులో ప్రభు కొరకు నువ్వేం చేయాలో ఏం జరిగించాలో అన్న విషయాలను బట్టి నీ యొక్క గతాన్ని ఆయన ఏమాత్రం కూడా There ఆలోచించేది. is a Sunday school story that stuck to my mind. ఒక సండే స్కూల్ గురించిన వృత్తాంతం ఉంది. One boy, when he goes to school, he has to go from the main road. ఒక చిన్న పిల్లవాడు తన యొక్క పాఠశాలకు వెళ్ళేటప్పుడు ఒక రహదారి గుండా వెళ్లాల్సి వచ్చింది. And one day he was going in that Chaurasta, he saw a huge rock kept, The road is from the sides. In the middle, there is a huge stone rock. కాబట్టి ఈ చిన్న పిల్లవాడు వెళ్తూ ఉన్నప్పుడు, ఈ చిన్న బాబు వెళ్తూ ఉన్నప్పుడు ఆ యొక్క 4 రోడ్ల కూడలి మధ్యలో ఒక పెద్ద బండరాయి ఉండేది. So he looks at the rock. Next day when he comes, he sees a man measuring that rock. He's putting some markings on the rock. ఒక రోజున అనూహ్యంగా ఆ యొక్క పెద్ద బండరాయి మీద కొన్ని కొలతలు తీసుకుంటూ ఒక శిల్పకారుడు కనిపించాడు. And the third day he saw he was trying to chip in the rock. మరొక రోజున ఆ యొక్క శిల్పకారుడు దాన్ని చెక్కటం మొదలుపెట్టాడు. Then after that, this boy had summer holidays, so he didn't take that road for about 2 months. ఇక ఆ తర్వాత వేసవి సెలవులు వచ్చాయి. ఆ చిన్న బాబు సుమారు 2 నెలల పాటు అటువైపుగా వెళ్ళలేదు. When he came back after 2 months, when he went to the road, he saw the magnificent statue of a lion. ఇక 2 నెలల తర్వాత చిన్నబాబు వచ్చినప్పుడు ఎంతో ఆకర్షణీయమైన ఒక గొప్ప సింహము ఆ స్థానంలో ఉంది. So surprised. ఎంత ఆశ్చర్యపోయాడు. That man was still there. He was chipping. ఆ శిల్పకారుడు ఇంకా ఉన్నాడు. ఇంకా దానికి మెరుగులు దిద్దుతూ ఉన్నాడు. He went and asked that man. ఆ చిన్న పిల్లవాడు వెళ్ళి అడిగాడు, How did you know there was a lion inside that rock? ఆ బండరాయిలో సింహం ఉందని నీకెలా తెలుసు అని అడిగాడు. God sees a lion in each one of us. Whatever way we are defeated in life, He wants to bring out that lion. మన యొక్క జీవితంలో ఎటువంటి ఓటమి. So learn to walk to Him. Learn to work with Him. Not go your own way. Not what you think is logical. కాబట్టి ప్రభువారిని సమీపించే వ్యక్తులుగా మనం ఉండాలి. ప్రభుతో కలిసి నడిచేవారిగా మనం ఉండాలి. Your troubles, the pain you're going through, he may be sculpting something beautiful. బహుశా నువ్వు వెళ్తున్న ఆ యొక్క బాధను, శ్రమను మరి ఎక్కువ ఉపయోగపడేలా ప్రభువారిని చెప్తూ ఉన్నారేమో. God wants to turn your mess into a message for His glory. నీ యొక్క చెల్లా చెదురైన ఆ యొక్క పరిస్థితిని ఇతరులకు నిరీక్షణ కలిగించే సందేశంగా ప్రభువారు మార్చగలరు. God wants to change the test you're going through to be His testimony. ఆ యొక్క నువ్వు వెళ్తున్న ఆ గొప్ప ఆత్మీయ పరీక్షని ఒక రోజున గొప్ప సాక్ష్యంగా ప్రభువారు చేయగలరు. Come to Him, work with Him and worship Him. కాబట్టి ఆయనకు సమీపంగా వద్దాం, ఆయన ఆరాధిద్దాం, ఆయనతో కలిసి పనిచేద్దాం. When the Lord saves us, we no longer have a past. ప్రభు మనల్ని రక్షించినప్పుడు మనం ఇక ఏమాత్రం కూడా గతాన్ని కలిగి ఉండము. We only have a future. మనం కేవలం భవిష్యత్తునే కలిగి ఉంటాం. A glorious future. మహిమాన్వితమైన భవిష్యత్తుని కలిగి ఉంటాం. Future that starts on earth and ends in eternity. ఆ యొక్క భవిష్యత్తు goes on in eternity. భూలోకంలో ఆరంభమై నిత్యత్వంలో కొనసాగుతుంది. A future which Bible says, eye has not seen, mind has not imagined. దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఆ భవిష్యత్తుని మానవుని కన్ను చూడలేదు, హృదయానికి గోచరం కాలేదు. Remember, what you're going through on earth is for a little time. Over after that. As if you're walking towards the Lord, you'll be most blessed because of that. గుర్తుంచుకోండి, ఈ యొక్క లోకంలో మనం కలిగి ఉండే సమయము ఎంతో స్వల్పమైనది. అది ప్రభుకు సమీపంగా వెళ్తూ ఉన్నప్పుడు అది ఎంతో అద్భుతంగా ఉంటుంది. Even if the Lord does not remove your problem, it's only for a little time. నీ యొక్క సమస్యని ప్రభువారు తొలగించకపోయినా అది ఎంతో స్వల్పకాలమని నువ్వు గుర్తుంచుకోవాలి. Let's walk with Him. ప్రభు వైపు సమీపిద్దాం. Let us pray. ప్రార్థించుకుందాం.
Father, we thank you for this time. Thank you for your precious word. Thank you, Lord, that you're a God who sets us free. You came for that, Lord. You came to untie us. And truly, those who have tasted your freedom, the freedom that is in you, we realize there's nothing more valuable in this world. Thank you for this life. You have gone ahead to prepare a future for us. You're with us and you walk with us. May we do our part, Lord, by not walking away from, but walking towards you and walking towards our miracle. We thank you, we praise you, Master. In Lord Jesus' most precious name we pray. Amen. Now to him who's able to keep you from falling and to present you before his glorious presence, without fault and with great joy, to the only God our Savior, be glory, majesty, power, and authority, through Jesus Christ our Lord, before all ages, now and forevermore. Thank you. God bless you.